ఒరే మీరు యంగ్ పీపుల్ ఒక స్టేర్ మెట్లెక్కలేకపోతే ఎట్లా కాసుకోని ఉంటారు ఇటు చూస్తా. అదే కదా. మరి చిన్నపిల్లలు అయితే ఎండే పడకుండా అయిపోయినారు. ఎండ చూడలేకపోతున్నారండి వాళ్ళు. దారుణం. జనగణమన అంటే సగం మంది పడిపోయి ఉంటారు. అంటే జనగణమన జేహే అంటే సగం మంది. ఆ ఎండ పడితే పాప టీచర్లు భయం. అంటే టీచర్లకి పిల్లలు పడిపోతే పెద్దోళ్ళు తింటారు కదా, ఇంకేమైనా ఉందా, వాళ్ళతో పడలేరు కదా. అందుకని ఎండ పడితే అరే ఎండ పడితేనే డిగ్రీ వచ్చేది. ఆ బ్యూటీ అంతా నేను ఆఫ్రికాలో చూసిన. గట్టిగా ఉండవు, మంచి సాయిలు, మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, పైనాపిల్, అవకాడోలు, బీన్స్, చెరుకు, టాపియోకా, కర్రపెండలం, ఇది స్వీట్ పొటాటో. సరే అక్కడ పండిస్తున్నారు బాగుంది, అక్కడ కొనే స్తోమత ఉందా వాళ్ళకి? వాళ్ళు కొనేదాన్ని పండించడం లే, వాళ్ళు తినేదాన్ని పండించుకుంటారు. ఇంకేమైనా పండితే ఆడెత్తుకుని రోడ్లో పెడతారు, ఎవరు కొనుక్కుంటారు. మీరు పండిస్తున్నారు కదా? మేము కూరగాయలు పండించడం. ఏం పండిస్తారు? మేము అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్, అంటే మందులు కొన్ని మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి మందులు చేసేది, అక్కడే ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టేట్లుగా కొన్ని రకాల మొక్కలు వేసి దాంట్లో ఆయిల్స్ తీసేది. లెమన్ రాసు, పచోలి, దవనము, నిమ్మగడ్డి. మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారా లేదా అక్కడే చేసేస్తారు? ఫ్రాన్స్కి ఎక్కడికో. ఇక్కడ ఇప్పుడు మేము తయారు చేసి నాది అదే ఫీల్డే 40 ఏళ్ళు. సో మేము ఇక్కడి నుంచి ఇండియాలో అమ్మే వాళ్ళము, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటివి.